దిల్ రాజు అనగానే సక్సెస్ఫుల్ నిర్మాత గుర్తుకు వస్తాడు. తీసే సినిమా ఎలాంటిదైతే అలా తన ప్రమోషన్స్ తో సినిమాను హిట్ చేయగల సామర్థ్యం ఈ కాలంలో కేవలం దిల్ రాజు లాంటి నిర్మాతకే ఉందని బాహాటంగా చెప్పొచ్చు. రీసెంట్ గా రిలీజ్ అయిన శర్వానంద్ శతమానం భవతి ఆ రేంజ్ సక్సెస్ అయింది అంటే అది ఖచ్చితంగా దిల్ రాజు తెగింపని అనాలి. ఇక ఈ సినిమా సక్సెస్ అటు దర్శకుడు సతీష్ కు, హీరో శర్వాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2 సంవత్సరాల క్రితం కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపించిన దిల్ రాజు మళ్ళీ వరుస సినిమాలతో ఊపందుకున్నాడు. శతమానం భవతి రిలీజ్ అయిందో లేదో మళ్ళీ నేను లోకల్ రిలీజ్కి సిద్ధం చేశాడు. అతని దర్శకత్వ శాఖల వారు కలిసి ఒక పవర్ఫుల్ కథ రెడీ చేశారట. దానికి బాలయ్య ఎన్టీఆర్ అయితే అదిరిపోతుందని అనుకుంటున్నారట. వారిద్దరినీ కలిపి సినిమా తీయాలనుకోవడం మంచి విషయమే కానీ అది సాధ్యపడదని అందరికీ తెలుసు. అందుకే అదే కథని నాగార్జున నాగ చైతన్యతో తీయాలని అనుకుంటున్నారట. కానీ దిల్ రాజ్ టీం మాత్రం బాలయ్యతో అయితేనే బాగుంటుందని భావిస్తున్నారట. అందుకే ఒకసారి చెప్పి చూద్దామని అనుకుంటున్నారు. కుదిరితే బాలయ్య మోక్షజ్ఞ అయినా సినిమా చేసే అవకాశం ఉందట. సో అలా ఒక మల్టీ స్టారర్ సినిమా కోసం దిల్ రాజ్ వంటకం స్టార్ట్ చేశాడన్నమాట. మరి అది ఎవరెవరి చేతులు మారి ఎవరి చేత తెరకెక్కించబడుతుందో చూడాలి అని ఇండస్ట్రీ వర్గం అంతా ఎదురు చూస్తున్నారట.